హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో భాగంగా ఈరోజు మరి రెండవ టాపిక్ అయినటువంటి మైక్రోబయాలజీ, క్లినికల్ మైక్రోబయాలజీలో ఆటోమేషన్ ఇన్ మైక్రోబయాలజీ అనేటువంటి టాపిక్ నుండి ఈ యొక్క క్లాస్ 2 అయితే చూడబోతున్నామండి. దీనికి కంటిన్యూస్గా ఇంకొక క్లాస్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. దీని తర్వాత మనము ప్యాథాలజీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి, చాలా ముఖ్యమైన క్లాసెస్ అండి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో గైస్, మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి ముఖ్యమైన అప్డేట్ అండి. మన యాప్లో లాంచ్ చేసినటువంటి మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. సో యాక్చువల్గా అయితే ఇది 599 రూపీస్ ఉండేదండి ప్రీవియస్గా. అభ్యర్థుల రిక్వెస్ట్ మేరకు దీన్ని 399 రూపీస్ అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. సో అంతే ప్రజెంట్ అయితే ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా టెస్ట్ సిరీస్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, సో పర్చేజ్ చేయండి. దీంతో పాటుగా తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి కూడా సేమ్ టెస్ట్ సిరీస్. సో అమౌంట్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఎన్ని వీడియో క్లాసెస్ విన్నా, ఎన్ని బుక్స్ చదివినా కూడా మనకు ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత గుర్తుంటాయి. అట్ ద సేమ్ టైం స్కోర్ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా, కాబట్టి వెంటనే తీసుకోండి, ఆలస్యం చేయకుండా. ఒకవేళ మీకు టెస్ట్ సిరీస్ కావాలి అనుకున్న వారు యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, నేను ప్రొవైడ్ చేస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. సో గైస్, క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. విచ్ ఆటోమేటెడ్ సిస్టమ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ మైక్రోబయల్ ఐడెంటిఫికేషన్ ఇన్ క్లినికల్ ల్యాబొరేటరీస్? సో చూద్దామండి. అంటే సామాన్యంగా క్లినికల్ ప్రయోగశాలల్లో సూక్ష్మజీవాల గుర్తింపుకు ఉపయోగపడే ఆటోమేటెడ్ వ్యవస్థ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మల్టీ టాప్ ఎంఎస్ అంటారు దీన్ని. MALDA, మల్టీ TOF టాప్ ఎంఎస్ అంటారు. వివరాలు చూద్దాం. మల్టీ టాప్ ఎంఎస్ అంటే మ్యాట్రిక్స్ అసిస్టెడ్ లేజర్ డిజార్ప్షన్, సో ionization, time of flight mass spectrometry is widely used for microbial identification due to its rapid and accurate results. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరు కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద డిస్క్ డిఫ్యూజన్ మెథడ్ ఫర్ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్టింగ్? అంటే యాంటీబయాటిక్ సున్నితత్వ పరీక్ష కోసం డిస్క్ డిఫ్యూషన్ పద్ధతి వెనుక ఉన్న ప్రమాణము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జోన్ ఆఫ్ ఇన్హాబిటేషన్. ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. ద డిస్క్ డిఫ్యూజన్ మెథడ్ డిటర్మైన్స్ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ బై మెజరింగ్ ద జోన్ ఆఫ్ ఇన్హాబిటేషన్ అరౌండ్ యాంటీబయాటిక్ ఇంప్రెగ్నేటెడ్ డిస్క్ ప్లేస్డ్ ఆన్ ఏ అగర్ ప్లేట్. అంటే డిస్క్ డిఫ్యూజన్ పద్ధతి యాంటీబయాటిక్ పురాణిత డిస్క్ల చుట్టూ ఉనికి నిర్ధారించడం ద్వారా యాంటీబయాటిక్ సున్నితత్వాన్ని నిర్ధారిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ బ్యాక్టీరియా ఆర్ కామన్లీ టెస్టెడ్ ఫర్ ESBL అంటే ఎక్స్టెండెడ్ స్పెక్ట్రమ్ బీటా లాక్టమేస్ ప్రొడక్షన్? ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఈకోలి అండి. ఓకే, ఈకోలి. వివరాలు చూద్దాం. ఎచెరీసియా కోలి ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ బ్యాక్టీరియా టెస్టెడ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ESBL విచ్ కన్ఫర్స్ రెసిస్టెన్స్ టు మనీ బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్. ఇంపార్టెంట్. ఎచెరీసియా కోలి అనేది ESBL ఉత్పత్తి కోసం సాధారణంగా పరీక్షించబడే బ్యాక్టీరియా. ఇది అనేక బీటా లాక్టమ్ యాంటీబయాటిక్లకు నిరోధకతను కలిగిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ టైప్ ఆఫ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ యాంటీబాడీస్ ఇన్ ద బ్లడ్? అంటే రక్తంలో యాంటీబాడీలను గుర్తించడానికి ఏ రకం పరీక్ష ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, సిరోలాజికల్ టెస్ట్ అండి. ఏం టెస్ట్ అది?
serological test చూద్దాం. A serological test is a specifically diagnosed to detect antibodies in the blood, which help to diagnose infections and immune response. అంటే సెరలాజికల్ పరీక్ష ప్రత్యేకంగా రక్తంలో యాంటీబాడీలను గుర్తించడానికి రూపొందించబడింది. ఓకే, ఇది ఇన్ఫెక్షన్లు మరియు ఇమ్యూనో ప్రతిస్పందనను నిర్ధారించడంలో సహాయపడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. Which antibiotic is commonly used to treat infection caused by MRSA? ఓకే, MRSA వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను చికిత్స చేయడానికి సాధారణంగా ఉపయోగించే యాంటీబయాటిక్ ఏది? ఆప్షన్ ఏ అండి, వాన్కోమైసిన్. ఓకే, వాన్కోమైసిన్ చూద్దాం. వాన్కోమైసిన్ ఈజ్ ద ప్రైమరీ యాంటీబయాటిక్ యూజ్డ్ టు ట్రీట్ ఇన్ఫెక్షన్స్ కాజ్డ్ బై మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకోకస్ ఆరస్, MRSA అంటారు దీన్ని. ఓకేనా, చూద్దాం. వాన్కోమైసిన్ మెథిసిలిన్ నిరోధక స్టెఫిలోకోకస్ ఆరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను మరి వీటికి చికిత్స చేయడానికి ఉపయోగించే ప్రధానమైన బ్యాక్టీరియాగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ డస్ MIC స్టాండ్ ఫర్ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్టింగ్? వాట్ ఈస్ MIC? ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి, మినిమం ఇన్హాబిటరీ కాన్సన్ట్రేషన్. మినిమం ఇన్హాబిటరీ కాన్సన్ట్రేషన్ వివరాలు చూద్దాం. MIC stand for minimum inhibitory concentration, which is the lowest concentration of an antibiotic that prevent the growth of a specific bacterium. Okay, next one చూద్దాం. Which automated system is used for blood culture in microbiology? జీవశాస్త్రంలో, సూక్ష్మ జీవశాస్త్రంలో బ్లడ్ కల్చర్ కోసము ఏ ఆటోమేటెడ్ వ్యవస్థను ఉపయోగిస్తారు? దేన్ని ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, బ్యాక్ట్ లేదా అలర్ట్. బ్యాక్టర్ అలర్ట్ అనేటువంటిది చూద్దాం. బ్యాక్టర్ అలర్ట్ ఈజ్ అ వైడ్లీ యూజ్డ్ ఆటోమేటెడ్ బ్లడ్ కల్చర్ సిస్టమ్ దట్ డిటెక్ట్ మైక్రోబయల్ గ్రోత్ ఇన్ బ్లడ్ శాంపిల్స్. ఓకే, ఇంపార్టెంట్ అండి. బ్యాక్టర్ అలర్ట్ అనేది బ్లడ్ నమూనాల్లో సూక్ష్మజీవాల పెరుగుదలను గుర్తించడానికి విస్తృతంగా ఉపయోగించే ఆటోమేటెడ్ బ్లడ్ కల్చర్ వ్యవస్థ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. What is the purpose of using e-test in antibiotic sensitivity testing? యాంటీబయాటిక్ సున్నితత్వ పరీక్షలో ఈ టెస్ట్ ఉపయోగించడానికి ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, టు డిటర్మైన్ ద ఎగ్జాక్ట్ MIC. టు డిటర్మైన్ ద ఎగ్జాక్ట్ MIC చూద్దాం. The e-test is used to determine the exact minimum inhibitory concentration of an antibiotic against a specific bacterium. అంటే ఈ టెస్ట్ అనేది ఒక నిర్దిష్ట బ్యాక్టీరియం పట్ల యాంటీబయాటిక్ యొక్క ఖచ్చితమైన నిర్దిష్ట లేదా ఖచ్చితమైన కనిష్ట నిరోధకత స్థాయిని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంటీబయాటిక్స్ ఈజ్ ఏ గ్లైకోపెప్టైడ్? ఓకే, గ్లైకోపెప్టైడ్ అంటే క్రింది వాటిలో ఏది యాంటీబయాటిక్ గ్లైకోపెప్టైడ్ అంటారు? ఆప్షన్ ఏ, వాన్కోమైసిన్ అంటారండి. వాన్కోమైసిన్ని గ్లైకోపెప్టైడ్ అంటారు. చూద్దాం. వాన్కోమైసిన్ ఈజ్ ఏ క్లాసిఫైడ్ యాజ్ ఏ గ్లైకోపెప్టైడ్ యాంటీబయాటిక్ యూజ్డ్ టు ప్రైమర్లీ ఫర్ ట్రీటింగ్ సీరియస్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ఓకేనా, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ద్వారా ఏదైనా సీరియస్ ఇన్ఫెక్షన్స్ కలిగినప్పుడు ఈ యొక్క వాన్కోమైసిన్ అనేటువంటి గ్లైకోపెప్టైడ్ యాంటీబయాటిక్ అయితే ఉపయోగించడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంటీబయాటిక్ ఈజ్ ఏ గ్లైకోపెప్టైడ్? క్రింది వాటిలో ఏది యాంటీబయాటిక్ గ్లైకోపెప్టైడ్గా ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వాన్కోమైసిన్. Vancomycin classified as a glycopeptide antibiotics used primarily for treating serious infection caused by gram-positive bacteria. Next, which bacteria are commonly known for causing a Clostridium difficile infection? Clostridium difficile infection లకు కారణమయ్యే బ్యాక్టీరియా ఏది?
క్లాస్ట్రోడియం డిఫిసిల్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, క్లాస్ట్రోడియం డిసిటల్ అంతే. ఓకే, డిఫిసిల్. చూద్దాం. క్లాస్ట్రీడియం డిఫిసిల్ ఈజ్ నోన్ ఫర్ కాజింగ్ యాంటీబయాటిక్ అసోసియేటెడ్ డయేరియా అండ్ ఈజ్ ఏ మేజర్ కాజ్ ఆఫ్ హెల్త్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్. అంటే డయేరియాతో పాటుగా కొన్ని రకాల ఆరోగ్య సంబంధమైన ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణం అండి క్లాస్ట్రోడియం డిఫిసిల్ అనేటువంటిది. ఓకే, ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ యాంటీమైక్రోబయల్ సస్పెక్టబిలిటీ టెస్టింగ్? యాంటీమైక్రోబయల్ సస్పెక్టబిలిటీ యొక్క ప్రాథమిక లక్ష్యము ఏంటి? సస్పెక్టబిలిటీ అంటే ఆప్షన్ బి అండి. ఏంటది? టు డిటర్మైన్ ద ఎఫెక్టివ్ యాంటీబయాటిక్ ఫర్ ట్రీట్మెంట్. ఏం చేస్తారండి? టు డిటర్మైన్ ద ఎఫెక్టివ్ యాంటీబయాటిక్ ఫర్ ట్రీట్మెంట్. దీని యొక్క ప్రాథమిక లక్ష్యం అండి. ఓకేనా, చూద్దాం. ద ప్రైమరీ గోల్ ఆఫ్ antimicrobial susceptibility testing is to determine which antibiotics are effective in treating a specific bacterial infections. అంటే యాంటీమైక్రోబయల్ సున్నితత్వ పరీక్ష యొక్క ప్రాథమిక లక్ష్యము ప్రత్యేక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను చికిత్స చేయడానికి ఏ బ్యాక్టీరియాలు సమర్థవంతంగా ఉపయోగపడతాయో నిర్ధారించడమే. ఓకేనా, చూద్దాం. విచ్ సిరలాజికల్ టెస్ట్ డిటెక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ హెచ్ఐవి యాంటీబాడీస్? హెచ్ఐవి యాంటీబాడీల ఉనికి గుర్తించడానికి ఏ సిరలాజికల్ పరీక్ష ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎలిసా టెస్ట్. ఓకే, ఎలిసా టెస్ట్. ద ఎలిసా ఎంజైమ్ లింక్డ్ ఎమినోసార్బెంట్ అసే అంటారు. దిస్ టెస్ట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు డిటెక్ట్ హెచ్ఐవి యాంటీబాడీస్ ఇన్ ద బ్లడ్. రక్తంలో ఈ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఎలిసా పరీక్షను చేస్తారు. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఈజ్ టిపికల్లీ రెసిడెంట్ టు బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్? బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ అంటే బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్లకు సాధారణంగా నిరోధకత కలిగిన బ్యాక్టీరియా ఏది? గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, బోత్ ఏ అండ్ బి, నన్ ఆఫ్ ది అబవ్. ఆప్షన్ సి అండి, బోత్ ఏ అండ్ బి, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. చూద్దాం. Both gram-positive and gram-negative bacteria can develop a resistance to beta-lactam antibiotics, often thought the production of a beta-lactamase. అంటే గ్రామ్ పాజిటివ్ మరియు గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా రెండు బీటా లాక్టమ్ యాంటీబయాటిక్లకు నిరోధకతను అభివృద్ధి చేయగలవు సాధారణ బీటా లాక్టమేజ్ల ఉత్పత్తి ద్వారా. నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ టెస్ట్ ఈజ్ అన్ immunochromatographic test? Which type of test is an immunochromatographic పరీక్ష రకము ఏది? ఇంపార్టెంట్. సో గైస్, ఆన్సర్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనము. ఆప్షన్ బి అండి, సెరోలాజికల్ టెస్ట్ అండి. ఓకేనా, ఇమ్యూనోక్రోమాటోగ్రాఫిక్ పరీక్ష రకం ఏంటండి? సెరోలాజికల్ టెస్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, చూద్దాం. అండ్ immunochromatographic test is a type of a serological test used to detect a specific antigens or antibodies in a sample. ఓకేనా, అంటే ఒక శాంపిల్లో సెరలాజికల్ పరీక్షలో నిర్దిష్టమైన యాంటీజెన్స్ ఉన్నాయా లేదా యాంటీబాడీస్లు ఉన్నాయా అనేది గుర్తించడానికి ఈ యొక్క సెరలాజికల్ పరీక్ష ఇది ఒక రకమైన ఇమ్యూనోక్రోమాటోగ్రాఫిక్ అనేది ఒక సెరలాజికల్ టైప్ ఆఫ్ టెస్ట్ అండి ఇది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ పీసీఆర్ ఇన్ మైక్రోబయాలజీ? జీవశాస్త్రంలో పీసీఆర్ ఉపయోగించడానికి ఉద్దేశం ఏంటి? ఎందుకు ఉపయోగిస్తారండి పీసీఆర్ టెస్ట్ని? ఆప్షన్ బి, టు యాంప్లిఫై డిఎన్ఏ. ఏంటండి? టు యాంప్లిఫై డిఎన్ఏ. పీసీఆర్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాంప్లిఫై స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్సెస్ ఎనేబులింగ్ ద డిటెక్షన్ of pathogens at a very low concentrations. ఓకే, పీసీఆర్ అనేది పాలిమరేజ్ చైన్ రియాక్షన్ నిర్దిష్ట డిఎన్ఏ క్రమాలను పెంచడానికి ఉపయోగించబడుతుంది. చాలా తక్కువ స్థాయిలో సూక్ష్మజీవాలను గుర్తించగలదు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ డిటెక్టింగ్ సిఫిలిస్? సిఫిలిస్ను గుర్తించడానికి క్రింది ఏ పరీక్ష ఉపయోగకరమైనది? సిఫిలిస్
ఆర్పిఆర్ టెస్ట్ అండి. ఆర్పిఆర్ టెస్ట్ అంటే ద ఆర్పిఆర్ స్టాండ్ ఫర్ ఏంటి? ర్యాపిడ్ ప్లాస్మా రేజిన్. ఓకే, ర్యాపిడ్ ప్లాస్మా రియాజిన్ టెస్ట్ ఈజ్ ఏ నాన్ ట్రెఫోనిమాల్. ఓకే, ట్రెఫోనిమాల్ టెస్ట్ యూజ్ టు స్క్రీన్ ఫర్ సిఫిలిస్ ఇన్ఫెక్షన్. ఓకేనా, అంటే ఈ యొక్క ఆర్పిఆర్ అనే పరీక్ష సిఫిలిస్ ఇన్ఫెక్షన్లను స్క్రీన్ చేయడానికి ఉపయోగించే ట్రోపోనిమాల్ పరీక్ష. ఓకే, నాన్ ట్రోపోనిమాల్ టెస్ట్. వాట్ డస్ ద ప్రెజెంట్ ఆఫ్ ది బీటా లాక్టమేస్ ఎంజైమ్ ఇండికేట్? బీటా లాక్టమేస్ ఎంజైమ్ ఉనికి ఏమి సూచిస్తుంది? బీటా లాక్టమేస్ ఎంజైమ్ ఉనికి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బ్యాక్టీరియల్ రెసిస్టెంట్ టు యాంటీబయాటిక్స్. ఓకే, బ్యాక్టీరియల్ రెసిస్టెంట్ టు యాంటీబయాటిక్స్ ఇంపార్టెంట్. చూద్దాం. The presence of beta-lactamase enzyme in a bacteria indicates resistance to beta-lactam antibiotics, making them less effective. బ్యాక్టీరియాలో బీటా-లాక్టమేస్ ఎంజైమ్ల ఉనికి బీటా-లాక్టమ్ యాంటీబయాటిక్ల నిరోధకతను సూచిస్తుంది. అవి తక్కువ సమర్థవంతంగా ఉంటాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ సిరలాజికల్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డయాగ్నైజింగ్ హెపటైటిస్ బి? హెపటైటిస్ బి నిర్ధారణకు ఉపయోగించే సిరలాజికల్ పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హెచ్బిఎస్-ఏజీ టెస్ట్. హెచ్బిఎస్-ఏజీ టెస్ట్ చూద్దాం. ద హెచ్బిఎస్-ఏజీ అంటే హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు డయాగ్నైజ్ అన్ ఎఫెక్టివ్ హెపటైటిస్ ఈజ్ అన్ యాక్టివ్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్. ఓకేనా, ఈ యొక్క యాక్టివ్ హెపటైటిస్ బి ఉందా లేదా, ఆ యొక్క వ్యాధికారక క్రిములు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి హెచ్బిఎస్-ఏజీ అంటే హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ టెస్ట్ అయితే చేస్తారు. విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ప్యాటర్న్ ఇన్ బ్యాక్టీరియా? బ్యాక్టీరియాలో యాంటీబయాటిక్ నిరోధకత నమూనాలను నిర్ణయించడానికి ఏ పద్ధతి ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, యాంటీబయాటిక్ సస్పెక్టబిలిటీ టెస్టింగ్. యాంటీబయాటిక్ సస్పెక్టబిలిటీ టెస్టింగ్ చూద్దాం. యాంటీబయాటిక్ సస్పెక్టబిలిటీ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ టు డిటర్మైన్ ద రెసిస్టెన్స్ ప్యాటర్న్ ఆఫ్ బ్యాక్టీరియా టు వేరియస్ యాంటీబయాటిక్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాక్టీరియా ఈజ్ ఏ కామన్ కాజ్ ఆఫ్ హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్? క్లినికల్లో పొందుపరిచిన ఇన్ఫెక్షన్లో సాధారణ కారణమయ్యే బ్యాక్టీరియా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏంటది? సో మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫలోకాకస్ ఆరస్. ఓకే చూద్దాం. మెథిసిలిన్ resistant Staphylococcus aureus is a common cause of a hospital acquired infection due to its resistance to many antibiotics. Important. Which serological test is used to detect antibiotics against మైక్రోబ్యాక్టీరియం ట్యూబెరోక్లోసిస్? అంటే మైక్రోబ్యాక్టీరియా ట్యూబెరోక్లోసిస్కు వ్యతిరేకంగా యాంటీబాడీలను గుర్తించడానికి సిరలాజికల్ పరీక్ష ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ ELISA test. Okay, an ELISA test can be used to detect antibodies against Mycobacterium tuberculosis, indicating past or present infections. Next one, which of the following antibiotics is commonly used for the treatment of VRE? So vancomycin resistant enterococcus. చూద్దాం. ఆప్షన్ ఏ అండి లైనజోలిడ్. ఓకే, లెన్జోలిడ్ చూద్దాం. Linezolid is a commonly used to treat infection caused by vancomycin resistant enterococcus. Important. Next one, what is the main limitation of using blood culture for detecting infection? What is the main limitation? ఏంటండి? ఆప్షన్ ఏ టైం కన్జ్యూమింగ్ అండి. ఓకేనా, టైం కన్జ్యూమింగ్, ఎక్కువ టైం తీసుకుంటుంది. Blood cultures are time consuming as they require several days for result which can delay diagnosis and treatment. Okay, next one, which of the following virus can be detected using a serological test? Which of the following test can be detected using serological test? Answer option D and all of the above. Human immunodeficiency virus and HIV,
ఇన్ఫ్లుయెంజా వైరస్, హెపటైటిస్ సి వైరస్, అలర్జీ అన్నిటిని కూడా సెరలాజికల్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. Serological test can be used to detect antibodies against various viruses, including HIV, influenza virus, and hepatitis C virus. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యాప్లో లాంచ్ చేసిన మెగా గ్రాండ్ టెస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి. ప్రతి ఒక్కరు వాటిని మీరు ప్రాక్టీస్ చేయాలి. యాజ్ పర్ ద సిలబస్ 100% సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ని కూడా కవర్ చేస్తూ మీకు అందచేయడం జరిగింది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి కంప్లీట్ చేద్దాము. నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, బాయ్.